నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణ 5వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని శనివారం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు నిర్వహించారు. వార్డులోని ప్రజలకు సంక్షేమ పథకాలను వివరించారు. అలాగే ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం పరిపాలనపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సామాజిక భద్రత పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి సంవత్సర కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అమలు జరుగుతూ ఉన్నాయి. తల్లికి వందనం కానీ, 4,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ కానీ, ఇప్పటికే 2 బండ్ల గ్యాస్ బండ్లు వేశారు అవి కానీ, అదేవిధంగా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మీకు ఇస్తున్నటువంటి రేషన్ సరుకులు కానీ, అదేవిధంగా ఏవైతే వీళ్ళ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవన్నీ కూడా సకాలంలో అందుతున్నాయి లేదా, సీఎంఆర్ఎఫ్లు కూడా డోర్ టు డోర్ ఇంటింటికి కూడా ఇవ్వడంలో కానీ సకాలంలో మీకు అందుతున్నాయా లేదా అని చెప్పినట్టు దాని మీద ప్రజలను అడిగి తెలుసుకోవడం, 1 ఇయర్ పరిపాలనలో ఎన్డీఏ కూటమి పరిపాలన ఏ విధంగా పరిపాలన చేస్తూ ఉన్నదని చెప్పని తెలుసుకోవటం, దానితో పాటు స్థానికంగా ఉన్న సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, వ్యక్తిగత సమస్యలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా మీరు చేయాలని చెప్పని ఇవాళ నిరంతరం ప్రజల్లో ఉండాలి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ చెప్పని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపులో నర్దోలు పట్టణంలోని డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్మార్ట్ మీటర్లకి వ్యతిరేకంగా శనివారం రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మేడవరపు భద్రం ధర మాట్లాడుతూ ఈ మీటర్ల వల్ల ప్రజలకు పెనుభారం అవుతుందని అన్నారు. ఈ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు భావన రమేష్, జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు పి కోటేశ్వరరావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి మొదటి ప్రాధాన్యతగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. శనివారం రావులపాలెం మండలం ఓబలంకలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో అమలుపరిచిన హామీలు, సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నో తరగతి నీ పేరును కూడా డబ్బులు వేసారా అమ్మకి? తెలుసా నీకు? ఎంత తెలుసా? కాదు, థ్యాంక్ యూ సీఎం సార్ అన్నారు. గట్టిగా చెప్పండి అందరూ. ఆయన ఇంకోసారి గట్టిగా. రాజుల ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పుట్టినరోజు వేడుకలను ఒకరోజు ముందుగా ఈయన అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు శనివారం పలు సేవా కార్యక్రమాల నడుమ నిర్వహించారు. ఈ సందర్భంగా జన సైనికుడు కోళ్లబాబి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. ఎమ్మెల్యేచే భారీ కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాజోలు సామాజిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు, సిబ్బందికి బట్టలు పంచిపెట్టారు. ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలను నాటారు. అమ్మ మీరు వెనక్కున్నారు స్టాఫ్, మీరు కొంచెం వెనక్కి వచ్చి తీసుకోండి. ఓకే చేసావు, చూపించండి సరిపోతుంది. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం శనివారం భక్తజనంతో కలకల్లాడింది. 7 వారాల నోము ఆశ్రయించే భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. భక్తులకు శ్రీవారు దివ్య మనోహరంగా దర్శనమిచ్చారు.
వేకువజామున 3 గంటలకు సుప్రభాత సేవ, తొలి హారతితో ప్రారంభమైన రద్దీ రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, బెంగళూరు తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. 85,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 15,000 మంది అన్నప్రసాదాలు స్వీకరించారు. వివిధ జిల్లాల నుంచి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపారు. దేవస్థానం డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి నల్లం చక్రధర్రావు సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో వరద ప్రభావిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద సహాయ పునరావాస కార్యక్రమాలను జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ, డిఆర్డీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ విజయరాజు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ముందుగా వరద ప్రభావానికి గురైన రేపాక గుమ్ము గ్రామంలోని ప్రజలను జంగారెడ్డిగూడెం మండలంలోని తాడువాయిలోని R&R కాలనీలో ఏర్పాటు చేసిన వరద సహాయ పునరావాస శిబిరానికి తరలించారు. ఈ సందర్భంగా వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణ శనివారం సమావేశం ఏర్పాటు చేసి పునరావాస కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. వరద పునరావాస శిబిరాలలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు. టార్పాలిన్లు, బోట్లు, లైఫ్ జాకెట్లు, గజ ఈతగాళ్లను, మంచి సామర్థ్యం కలిగిన సిబ్బందితో కూడిన రోప్ పార్టీలు అందుబాటులో ఉంచాలని అన్నారు. పునరావాస కార్యక్రమాల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు. పునరావాస కేంద్రాలలో పారిశుధ్య కార్యక్రమాలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని, పునరావాస కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జి సత్యనారాయణతో పాటుగా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. న్యాయమూర్తులు నాణ్యత లోపించకుండా త్వరితగతిన కేసులను విచారించి తీర్పులు వెలువరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కె సురేష్ రెడ్డి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జరిగిన జ్యుడిషియల్ కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. న్యాయమూర్తుల కేసులను త్వరితగతిన విచారించి తీర్పులు వెలువరించాలని, ఈ క్రమంలో తీర్పులలో నాణ్యత లోపించకూడదని అన్నారు. అలాగే సివిల్ కేసులు, విచారణలో ఉన్న ఖైదీల కేసులను త్వరితగతిన తీర్పులను వెలువరించడానికి ప్రయత్నించాలని అన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో భాగంగా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కోర్టులలో ఉన్న పెండింగ్ కేసుల వివరాలు, భవన సముదాయాల పరిస్థితులపై వివరించారు. When you are dealing with civil cases, the most important aspect is framing of issues, and in criminal cases, framing of charges. Please concentrate on that. And now after BNHS came into force, you will be facing a lot of problem. One such section is section 531. Note down, repeal and savings. The Code of Criminal Procedure starts, I will read it. Code of Criminal Procedure 1973 is hereby repealed. Notwithstanding such repeal, please hear this carefully. If immediately before the date on which this Samhita comes into force, there is any appeal, application, trial, enquiry or investigation. My greetings. I am present the profile of our Judicial District, West Godavari, as a Principal District Judge. I joined charge as a ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఇతర జిల్లా న్యాయమూర్తులు, సీనియర్ సివిల్ జడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధిని గ్రహిస్తున్న ప్రజలు, పాలకులలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల.
భీమవరంలో ఇంటింటా పర్యటించి ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేసిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే పులపర్తిలు. తనకు రోడ్లను, డ్రైనేజీలను ఆధునీకరించి అభివృద్ధి చేసేందుకు సిద్ధం చేసిన ప్రణాళిక. తొలి అడుగులో ప్రకటించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి, అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుంటానని హామీ. నిధుల కొరత ఉన్నప్పటికీ ప్రజా సహకారంతో తాడేపల్లిగూడ నియోజకవర్గాన్ని అందంగా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే బొలిశెట్టి, ప్రశంసించిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. తాడేపల్లిగూడెం మండలంలో విస్తృతంగా పర్యటించి కూటమి ప్రభుత్వ పాలనపై అభిప్రాయాలను సేకరించిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల, వెంట ఉన్న కార్యకర్తలు. పెన్షన్ మొత్తాలను పెంచి సామాజిక భద్రత కల్పిస్తున్న ఖ్యాతి ముఖ్యమంత్రి చంద్రబాబుదే, కొవ్వూరు పట్టణంలో పేర్కొన్న ఎమ్మెల్యే ముప్పిడి. విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా నిడదవోలులో రిలే దీక్షలు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసిన నాయకులు. ప్రజా అభివృద్ధి ప్రధాన అజెండాగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రావులపాలెం మండలంలో వివరించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ఒకరోజు ముందే ఘనంగా నిర్వహించిన రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ జన్మదిన వేడుకలు, వివిధ సేవా కార్యక్రమాలతో సందడి చేసిన అభిమానులు, కార్యకర్తలు. వేలేరుపాడు మండలంలో వరద ప్రభావిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం, పర్యవేక్షిస్తున్న జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.